ordinary person, you are an extraordinary person in the sight of God. ఇది నా జాషువా మాట కాదు, ఇది నజరేయుడైన యేసు మాట. ఇట్ ఇస్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఈ రోజు నీవు అనుకున్న స్థాయిలో నువ్వు నిలబడట్లేదంటే దానికి కారణము కొన్ని కిటికీల నుండి కొన్ని వచ్చి నీ మీద పగబట్టి నిన్ను నాశనం చేసే మార్గంలోనికి తీసుకెళ్తున్నాయి. నేను అంటాను, ఒక చిన్న అవకాశం నీ జీవితంలో సాతాను గడికి కానీ అపవాది తంత్రములు కానీ ఇచ్చావా, నీ జీవితం ఆ చిన్నదే నిన్ను చాలా పెద్ద లోతుల్లోనికి తీసుకెళ్ళిపోద్ది. చిన్నదే నీ జీవితంలో చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన ఎవరిని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు చదువుకోవాల్సిన టైంలో, పట్టుదలగా నీ భవిష్యత్తు కొరకు అడుగులు వేయాల్సిన టైంలో, దేవుని కొరకు పని చేయాల్సిన టైంలో, నీ తల్లిదండ్రులు సంతోష పెట్టాల్సిన టైంలో, నీ బలాన్ని ఉపయోగించాల్సిన టైంలో నువ్వు ఎక్కడ నిలుస్తున్నావు? సో వేర్ ఆర్ యు నౌ? ఈ రోజు ఎక్కడున్నావు నువ్వు? ఈ రోజు ఏ పరిస్థితుల మధ్య ఉన్నావు నువ్వు? ఈ రోజు చాలా మంది బ్రతుకులు పాడైపోవడానికి కారణం చూసే చూపే. ఒక వ్యక్తిని చూస్తాం, వాడు అందంగా ఉన్నాడంటే కావాలనిపిస్తుంది. ఒక బంగారాన్ని చూస్తాం, అది మనకు కావాలనిపిస్తుంది. ఒక భవనాన్ని చూస్తాం, అది మనకు కావాలనిపిస్తుంది. నేను అంటాను, నీకేం కావాలని దేవుడికి తెలుసు. నువ్వెందుకు చూచి ఆశిస్తావు? చూచిన ప్రతిదీ ఆశించడానికి వీలు లేదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఈ లోకంలో ఉన్నది. ఈ నేత్రాశ ఉండకూడదు. నీ దేహానికి దీపము కన్నే. కాబట్టి నీ కన్ను తేటగా ఉంటే, నీ కన్ను వెలుగుగా ఉంటే, నీ దేహం అంతా తేటగా ఉంటది, నీ జీవితం అంతా తేటగా ఉంటది. ప్రియమైన ఎవరిని బిడ్డలారా, ఈరోజు నీ బ్రతుకు, నీ స్థాయి తగ్గిపోవడానికి ప్రథమమైన కారణం చూసింది కాదా? అమ్మాయి నచ్చింది, ప్రేమించావు, చూసి ప్రేమించి నీ బ్రతుకుని పాడు చేసుకోలే. నీ ఘనత కావాలని కోరుకున్నావు, ఎవరినో చూసి నేను కూడా వారిలాగా ఘనంగా కనిపించాలి అని గర్వపడాలనే ఆ దృష్టి వచ్చింది. దాన్ని బట్టి నీ జీవితం పాడైపోలే. నీ మొబైల్ ఫోన్ పట్టుకొని నైట్ 12 o'clock తర్వాత ఫోన్ పట్టుకొని చూస్తా ఉన్నాం అశ్లీలమైన దృశ్యాలు. అవి నీ జీవితం పాడు చేయట్లే. 24 hours ఫ్రీ ఫైర్, పబ్జి పట్టుకొని ఆడుతా నీ జీవితం అంతా దానికి బందీ అయిపోయి ఆ అపవిత్రాత్మ పట్టుకొని నీ జీవితం పాడైపోవట్లే. రోషంగా బ్రతకాల్సిన నీవు, ఉపయోగకరంగా ఉండాల్సిన నీవు ఇప్పుడు ఉపయోగహీనంగా అయిపోవడానికి గల కారణం నీ చూపు కాదా? ఎవరిని చూస్తే వారిని మోహించడం. ఈ రోజు మనం చదువుకునే టైంలో చదువుకుంటే, రేపొద్దున ఉద్యోగం చేసే టైంలో దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. చదువుకునే టైంలో ప్రేమలంటూ, చదువుకునే టైంలో మన జీవితాలు డైవర్ట్ చేస్తూ వెళ్ళిపోతే అలాగే ఉంటుంది మన బ్రతుకులు. ఈ రోజున మనం పరిచయం చేయాల్సిన టైంలో పరిచయం చేయాలి. పరిచయం చేయకుండా పోకిరి వేషాల వైపు వెళ్ళిపోయి మన జీవితం అంతా కాసేపు టైం స్పెండ్ చేద్దాం, పాటలకు వెళ్ళిపోతూ ఉంటే నీ జీవితం పరిచయం మీద ఉండదు. కాబట్టి నీ బ్రతుకు అక్కడే ఆగిపోతూ ఉన్నది. ఈరోజు చాలా మంది తన సాక్ష్యాన్ని పోగొట్టుకోవడం గల కారణం ఇదే. ఏంటో తెలుసా? చెయ్యవలసిన టైంలో చేయాల్సింది చేయట్లే. సో నీ టైంని ఎలా చూస్తున్నావు? నీ టైంని ఎలా వాడుకుంటున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఈ టైంలో ఏం చేస్తున్నావు నేను చెప్పనా? ఖాళీగా టైంని ఎలా స్పెండ్ చేయాలని ఒక డైరీ రాస్తున్నావు నువ్వు. ఈ టైం, మార్నింగ్ టైం ఎలా టైం స్పెండ్ చేయాలి, ఆఫ్టర్నూన్ ఎలా గడపాలి, ఈవినింగ్ ఎలా టైం స్పెండ్ చేయాలి, నైట్ ఎలా టైం స్పెండ్ చేయాలి, ఈ రోజు ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, నైట్ ఏం తినాలి, ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి, రేపు ఎక్కడికి వెళ్ళాలి. నీ బ్రతుకు, నీ జీవితం అంతా ఇదే ఆలోచన. నీ భవిష్యత్తు ఎలా బాగుంటుంది? నీవు నాశనకరమైన మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. ఇది ఎవరైనా సరే, ఈ వాక్యం వింటున్న ఎవరికైనా నేను చెప్తున్నాను, పరిచారకులైనా, సేవకులైనా, లేకపోతే ఎవరి విశ్వాసులైనా, లేకపోతే ఎవరి బిడ్డలైనా, ఎవరికైనా ఒకటే మాట, నువ్వు చేయాల్సిన టైంలో చేయవలసినదే చేయాలి తప్ప చెయ్యకూడదన్నది చేస్తే నీ బ్రతుకు బుగ్గి పాలైపోద్ది. అపవాది డైవర్షన్స్ ఇవి. ఈ రోజు మన జీవితాల్లో కూడా మంచిగా సాఫీగా జాగుతున్న జీవితంలో సడన్ గా ఎవరో ఒకరు ఎంటర్ అవుతారు. సడన్ గా వస్తే, నేను చెప్తున్నాను, నీ జీవితంలో దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న నీ జీవితంలో ఒకటి ఎంటర్ అయిందంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే అపవాది దగ్గర నుంచి ట్రాప్ చేయడానికి వచ్చిందా? మనం 1కి 10 సార్లు ఆలోచన చేయాలి. దేవుని మార్గంలో నడవాల్సిన టైంలో, తన భవిష్యత్తు అడుగులు వేయాల్సిన టైంలో, దేవుడు చెప్పిన పని చేయాల్సిన టైంలో తన చూపు ఏం చేస్తుంది? డైవర్ట్ చేసి ఒక అమ్మాయి మీదకి తీసుకెళ్ళిపోయింది. నేను అమ్మాయి అనే అంటలేదు. నీ జీవితంలో ఏది ఎంటర్ అయినా కిటికీగున్నా అది నీ జీవితానికి నాశనమే, మరణమే. రాజమార్గంలో ఉండనివ్వకుండా చేసేదే. జాగ్రత్త తమ్ముడు, చెల్లి. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఎప్పుడైతే నేను అంటానో ఇంత పట్టుదల కలిగేట ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి, అదే పట్టుదల తన దేవుని పట్టుకోవడానికి 1 సంవత్సరం అయినా వెచ్చిచ్చి ఉంటే 21 సంవత్సరాలు తన జీవితంలో వేస్ట్ అయ్యే కాదు.
నీకు ఒక విషయం చెప్పనా, ఎప్పుడైతే రాహేల్ పెళ్లి చేసుకున్నాడో తన జీవితం అన్ని నష్టాలే. రాహేల్ నుంచి బాధలు, శ్రమలు, శోధనలు, ఇక్కట్లు. లాబాను మామయ్య సరిగ్గా చూసుకోలే, బాధలు, శ్రమలు, అన్ని నష్టాలే. ఎందుకు? తన డైవర్ట్ అయిపోయాడు కాబట్టి అన్ని నష్టాలే యాకోబుకి. ఎప్పుడు లాభం కలిగిందో తెలుసా? ఎప్పుడైతే మరలా దేవుని దగ్గరికి ఒంటరిగా మాట్లాడి తన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడో అప్పుడు తన జీవితం ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడుతుంది. ఈ వాక్యం వింటున్న ప్రియమైన యవ్వన బిడ్డ, నేను చెప్తున్నాను, నువ్వు ఒకవేళ నీ ఉన్న స్థానం నుంచి డైవర్ట్ అయ్యేమో, నీ డైవర్ట్ అయిన నీ మార్గము నీకు చాలా నష్టాలను తీసుకొని వస్తుంది. నేను అందుకే చాలా మందికి చెప్తాను, అందుకే తమ్ముడు, చెల్లి, నష్టపోకముందే నీ కొరకు నలిగిపోయిన యేసయ్య దగ్గరికి రండి. నువ్వు నీ టైం వ్యర్థపరచక ముందే విలువనిచ్చిన యేసయ్య దగ్గరికి మీరు రండి అని చెప్తాను నేను. ఎందుకు చెప్పినా, ఆ తర్వాత వచ్చి ఆడవడం కాదు, ఇప్పుడే వచ్చి సంతోషించు. నువ్వు ఎవరితో నువ్వు సహవాసం చేస్తావో వారు నిన్ను డైవర్ట్ చేసే వాళ్ళేమో, జాగ్రత్త. చాలా డైవర్షన్స్. మరలా చెప్తున్నాను, అపవాది ఈజ్ ఎ బిగ్ డిస్ట్రాక్టర్. చాలా డైవర్ట్, ఈజ్ బిగ్ డైవర్టర్ అనమాట. దానియేలు ఏం చేశాడు? ఏ కిటికీలు ఓపెన్ చేశాడు? సింహాల బోనులో ఉన్నప్పుడు, శాసనాలు రిలీజ్ అయినప్పుడు మోకాళ్ళు వేసి కిటికీలు ఓపెన్ చేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన కిటికీలు ఓపెన్ చేయాలి తప్ప పాపపు కిటికీలు ఓపెన్ చేయడానికి వీలు లేదు. ఈరోజు ఓపెన్ చేస్తా విండోస్, పాపపు కిటికీ. కంప్యూటర్, ల్యాప్టాప్ కూర్చొని నొక్కుతా ఉంటా పాపపు కిటికీ. సెల్ ఫోన్ కూర్చొని నొక్కుతా ఉంటా పాపపు కిటికీ. అవన్నీ వాట్సాప్ లో ఒక వ్యర్థమైన అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తాయి, పాపపు కిటికీ అది. నువ్వు పాపపు కిటికీని మూయి ప్రార్థనా కిటికీని ఓపెన్ చేయి. నిశ్చయంగా నా దేవుడు నీ ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టును గాక. హల్లెలూయా. యు షుడ్ ఓపెన్ దట్. నువ్వు అది ఓపెన్ చేయాలి, ప్రార్థన ఓపెన్ చేయాలి. నీ జీవితంలో నీ సహవాసం వాక్యముతో ఉండాలి, నీ సహవాసము పరిశుద్ధులతో ఉండాలి, నీ సహవాసము సేవకులతో ఉండాలి. అంతేగాని నీ సహవాసము 24 hours లో 10 hours ఏమో బయట, 1 hour ఏమో దేవునితో, ఎట్లాగో నీ బ్రతుకు బాగుంటది? బాగోదు. నీ స్థాయి ఏంటో తెలుసా? నా యేసయ్య స్థాయి. ఇప్పుడు నీ స్థాయి నుంచి డైవర్ట్ చేస్తుందని తెలుసా? ఇవే. ఈరోజు ఒకే ఒక మాట చెప్తున్నాను, నీకు యేసయ్యకి ఏదైతే అడ్డుగా ఉన్నదో, నీకు యేసయ్యకి ఏదైతే ఒక ముసుగులాగా ఉన్నదో, నీకు యేసయ్యకి ఏదైతే అడ్డుగా వస్తున్నాయో, నిశ్చయంగా అడ్డును తొలగించు. నీ జీవితంలో బహుఫలింపు నువ్వు చూస్తావు. హల్లెలూయా. అడ్డును ఎప్పుడైతే తొలగిస్తావో, యాకోబు ఎప్పుడు తొలగించాడు? యేసయ్య దగ్గరికి వెళ్ళి తన పాపాలన్నీ ఒప్పేసుకొని, ప్రభువా, నా టైం అంతా రాహేలు కోసం వాడాను, నా టైం అంతా రాహేలు పట్టుకోవడానికి వాడాను, నా టైం అంతా ఇక్కడే వాడేశాను ప్రభా, నన్ను క్షమించని తన పశ్చాత్తాపడి యేసయ్యని పట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇశ్రాయేలు అయ్యాడు. ఆమేన్. ప్రార్థన చేసే టైంలో ఏం చేస్తున్నావు నువ్వు? ఈరోజు చాలా సార్లు నీ పరిశుద్ధత కోల్పోలేదా నువ్వు? ఈరోజు అంతకుముందు ఎలా ఉన్నావు నువ్వు? అంతకుముందు ఎంత పరిశుద్ధంగా బ్రతికావు, అంతకుముందు ఎంత రోషంగా ఉన్నావు, అంతకుముందు ఎంత ప్రార్థన చేసావు, అంతకుముందు దేవుని కొరకు ఎలా నిలబడ్డావు, అంతకుముందు రక్షణ పొందుకొని వేల చెల్లించబడి నీ యేసే రక్తం చేత కడగబడి, అంతకుముందు ఎంత పద్ధతిగా నువ్వు ఎంత ప్రేమను యేసే మీద చూపించావు. ఇప్పుడు ఎందుకు చూపించలేకపోతావు? బికాస్ నీకు యేసేకి మధ్య సంథింగ్ డైవర్షన్ వచ్చింది. మధ్యలో ఎవరో వచ్చారు నీకు యేసేకి మధ్య. నేను చెప్తున్నాను, తీసే అది ఏదైనా సరే. ఏమని బిడ్డలారా, నీ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. నీ కనెక్షన్ దేవునితో ఉండును గాక, నీ కమిట్మెంట్ దేవునితో ఉండును గాక. ఒకసారి దేవునితో కమిట్ అయ్యావు కదా, ఎందుకు నువ్వు వేరే వాళ్ళతో మరలా కమిట్ అవుతావు? ఒకసారి దేవునితో కమిట్ అయ్యి అని రక్తం చేత కడగబడి మరలా ఎందుకు ఈ లోక ఇచ్చుల వైపు వెళ్ళిపోతున్నావు? నువ్వు ఎందుకు ఆకర్షితమైన లోకం వెళ్ళిపోతున్నావు? విడిచిపెట్టే తమ్ముడా, నీ విడిచిపెట్టాయి, ఏం పర్లేదు. నా దేవుడు నిన్ను ఆడుకుంటాడు రా, నిన్ను ఆడుకుంటాడు. చెల్లి, నా దేవుడు నిన్ను బలమైన రీతిలో నిలబెడతాడు. చెల్లి, ఈ రోజు నీ ఉన్న స్థితి కాదు. ఐ ప్రాఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ వాక్యాన్ని నువ్వు రిసీవ్ ఉంటే ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఈ రోజు నువ్వు ఉన్న స్థితి కాదు. నా దేవుడు ఉన్న స్థాయిలో, నా దేవుడు ఏ స్థితిని అయితే నీ పట్ల ఉంచాలనుకున్నాడో ఆ స్థితిలోనికి సూన్, వెరీ సూన్, త్వరలోనే నా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఇతను మాట్లాడుతున్నాడు, నిన్ను నిలవబెట్టబోతున్నాడు, ఒక కెరటం లాగా నిలవబెట్టబోతున్నాడు. హల్లెలూయా. నీ మీద గాలే రాగానే, తుఫానే రాగానే, పరిస్థితులు రాని నీకు ప్రత్యేకమైన ప్రొటెక్షన్ అవ్వబోతున్నాడు. ఆమేన్. రా తండ్రి దగ్గరికి. విడిచిపెట్టి లోకాన్ని, ఈ లోక భాషలను విడిచిపెట్టు, లోకపు చూపులు విడిచిపెట్టు, లోకపు సమయాన్ని విడిచిపెట్టు, వ్యర్థమైన వారితో సహవాసాన్ని విడిచిపెట్టు. నిశ్చయంగా నా దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టును గాక. ఇది నా మాట కాదు, ఇది నా జాషువా మాట కాదు, ఇది నజరేయుడైన యేసు మాట. నమ్మితే చప్పలు కొడుతూ దేవుడు నామమున స్తోత్రాలు చెల్లిద్దాం. It's not a word from pastor, this is a word from God. ఇది దైవ సేవకుని నోటి నుంచి వచ్చిన మాట కాదు, నా దేవుని నోటి నుంచి వచ్చిన మాట ఇది. విడిచిపెట్టి చూడు, నీ జీవితంలో అద్భుతాన్ని పొందుకుంటావు. విడిచి పారిపో, విడిచిపెట్టిన దేవుని దగ్గరికి రా. చాలా అంతకు మించి నువ్వేం చేయని అవసరం. ఈ ఎంప్టీ మైండ్ అనేది డెవిల్స్ ప్లే గ్రౌండ్. అది
నువ్వు ఎంప్టీ మైండ్ తో ఉండొద్దు. ఫిల్ విత్ దేవుని వాక్యముతో నింపుకో నీ మైండ్ ని. దేవుని వాక్యంతో ఎంప్టీ హృదయంతో ఉండొద్దు. దేవుని వాక్యంతో నింపుకో. ఖాళీగా కూర్చోవద్దు. దేవుని వాక్యంతో గడుపు, లేకపోతే దేవుని సహవాసంలో గడుపు, లేకపోతే ఏదో ఒక పని చేయి. ఖాళీగా మాత్రం ఉండొద్దు. డోర్లు కిటికీలు ఓపెన్ చేయొద్దు. వాడు యవనులు లేకుండా ఎక్కడ? రాజమార్గములో. వ్యర్థమైన ప్లేసులో కాదు, రాజమార్గం తమ్ముడు. నీది రాజమార్గం. నీది ఉన్నతమైన మార్గం. నీది పరలోకమందున మన దేవుని మార్గం. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నా దేవుడు ఈ రోజు నిశ్చయముగా నీ గుండెల్లో నా దేవుడు అలాంటి మంట పుట్టించునుగా. చాలా మంది గుండెలో ఒక మంట. నువ్వు నిలబడు. నేను ఒకే ఒక మాట అందరికీ చెప్తాను, నీకు కూడా చెప్తున్నాను. నా దేవుని కొరకు ఎవరైతే ఉపయోగపడతారో వారిని ప్రపంచానికి ఉపయోగపడే సాధకాలుగా నా దేవుడు తీర్చిదిద్దుతాడు. యూస్ఫుల్ థింగ్స్ తో నువ్వు మెయింటైన్ చేయి. యూజ్లెస్ థింగ్స్ పక్కన పెట్టు. నీ పట్టుదల, నీ సమర్పణ, నీ ప్రార్థన, నీ బలం, నీ సామర్థ్యం, నీ టాలెంట్, ఎవ్రీథింగ్ అవసరమైన వాటికి ఉపయోగించు. అనవసరమైన నీ జీవితం నుంచి తొలగిపోవును గాక. ఈరోజు మరి అలాంటి సమర్పణలోకి వస్తావా? కెన్ యూ కమ్ టు దట్? కెన్ యూ కమిట్ ఫర్ దట్? నువ్వు దానికి కమిట్ అవ్వగలవా?